నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో రీసెంట్ గా ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ మీటప్ పెట్టాను. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే జర్మనీకి వస్తే ఎలాంటి సామాన్ ప్యాక్ చేసుకోవాలో ఒక వీడియో చేయమని చెప్పారు. యాక్చువల్లీ ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ స్టిల్ చేస్తున్నాను. నా పర్స్పెక్టివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సార్లు స్టూడెంట్స్ ని కానీ ఎవరన్నా కొత్తగా జర్మనీ వచ్చిన వాళ్ళు 4-5 బిగ్ బ్యాగ్స్ తీసుకొని వస్తారు. నేను స్టేషన్ లో చాలా మందిని చూశాను. వాళ్ళు డ్రాగ్ కూడా చేయలేకపోతుంటారు. అంత సామాన్ తేవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం అవేర్నెస్ ఉందనుకోండి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సామాన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు జర్మనీ వచ్చి ఇక్కడ ఏదైనా సిటీలో ఉన్నారు, మీకు వేరే సిటీలో జాబ్ వస్తే మీరు సొంతంగా మీ సామాన్ తీసుకెళ్లే పొజిషన్లో ఉండాలి. ఎయిర్ ఇండియాలో స్టార్టింగ్లో ఎవరైనా స్టూడెంట్ జర్మనీ ఫస్ట్ టైం వస్తే చాలా వెయిట్ ఆప్షన్ ఇస్తాడు. సో వీళ్ళు 3-4 బ్యాగ్స్ తెస్తారు పెద్ద పెద్దవి. వాళ్ళే అది పట్టుకొని ట్రైన్ ఎక్కడానికి వాళ్ళకు ఆప్షన్ కూడా ఉండదు. మీకు ఎవరిదన్నా హెల్ప్ కావాలి. సో స్టార్టింగ్ మీరు జర్మనీ వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చెప్తున్నాను. ఐ సా దెమ్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. సో ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సామాన్ మాత్రమే ప్యాక్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక స్టూడెంట్ వస్తే ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎవరైనా ఆపర్చునిటీ కార్డ్ మీద జాబ్ కోసం వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్యాక్ చేయాలి, 2 కవర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, జర్మనీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ షూస్. చూడండి, నేను మీకు షూస్ చూపిస్తాను. ఇలా ఉండే షూస్ కొనుక్కోండి. నీ ఉంది కదా, దీనికన్నా ఇంత పైన ఉండాలి. ఎందుకంటే స్నో పడితే మన కాలు పచ్చికి కాకుండా. అండ్ కంపల్సరీ షూకి కింద ఇలా మార్క్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్నో పడ్డప్పుడు మన కాలు జారి కింద పడిపోతాము. సో ఈ గ్రిప్ అన్నది ఉండాలి. సో ఐదర్ మీరు ఇండియాలో కొనుక్కోవచ్చు, లేదంటే జర్మనీలో కొనుక్కోవచ్చు. జర్మనీలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు ఈ షూతో పాటు ఒక 7 సాక్స్ అన్న ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీడే వేసుకుంటారు కాబట్టి. అండ్ మీరు ఎక్కడ ఉంటారో అకామిడేషన్ తెలియదు. మీరు ఏమైనా షేరింగ్ అపార్ట్మెంట్లు ఉంటే అప్పుడప్పుడు వాషింగ్ మెషిన్కి మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇలాంటివి కొంచెం ఎక్స్ట్రా క్యారీ చేయండి. మినిమం 7 సాక్స్ క్యారీ చేయండి. అండ్ జర్మనీలో ఎవ్వరు కూడా చెప్పులు వేసుకోరు, ఎందుకంటే ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా. మోస్ట్లీ చాలా తక్కువ, మేబీ సంవత్సరంలో ఒక 30 రోజులు వేసుకుంటారేమో చెప్పులు. సో అందుకే చెప్పులు తెచ్చుకోకండి. షూస్, ఒక 7 సాక్స్ అండ్ స్లిప్పర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంట్లో ఎక్కడన్నా ఉంటారు కదా, ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది. సో స్లిప్పర్స్ లేకపోతే మీకు చాలా కష్టం అయిపోతుంది. షూస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ థింగ్, జాకెట్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు మీరు నా జాకెట్ చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇట్లా ఫుల్ వస్తుంది. ఈ లెంత్ ఉంటుంది, ఇక్కడ వరకు కవర్ అవుతుంది, క్యాప్ ఉంటుంది. సో ఇది వాటర్ ప్రూఫ్, వర్షం పడ్డా స్నో పడ్డా ఇది సేఫ్ అన్నట్టు. అండ్ ఇక్కడ పాకెట్స్లో ఎప్పుడు నేను గ్లౌజ్ పెట్టుకుంటాను. ఈ గ్లౌజ్ అకార్డింగ్ టు వెదర్ రిక్వైర్మెంట్స్ యూజ్ చేస్తాను. సో ఈ గ్లౌజ్ నేను జర్మనీలో కొన్నాను, ఆల్మోస్ట్ 10 euros అనుకుంటా. సో మనం మొబైల్ యూజ్ చేయడానికి ఈజీ అవుతుంది. బాగా చలి ఉందనుకోండి, ఇలా క్లోజ్ చేయొచ్చు. సో మీరు ఇండియాలో ఏదైనా గ్లౌజ్ కొనుక్కోండి. ఇక్కడ మీకు ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే మీరు తర్వాత కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ జర్మనీలో ఇట్లాంటి జాకెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాకపోతే మీరు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల వచ్చారనుకోండి, ఇక్కడ అన్ని సేల్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వింటర్ స్టాక్ అక్టోబర్లో వస్తుంది, ఫ్రెష్ స్టాక్. క్రిస్మస్ వరకు రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. క్రిస్మస్ తర్వాత స్లోగా రేట్స్ పడిపోతుంటాయి. ఫిబ్రవరి మిడ్కి చలి తగ్గిపోతుంటుంది అన్నట్టు. సో ఏప్రిల్లో ఈస్టర్ ఉంటుంది. సో ఈ వింటర్ వేర్ మొత్తము షాప్స్ అమ్మేయడానికి ప్రయత్నిస్తాయి. సో మార్చ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు బై సచ్ జాకెట్స్. ఇది నేను యూనిక్లోలో కొన్నాను, కొంచెం ఎక్స్పెన్సివ్. దీన్ని పఫర్ జాకెట్ అంటారు. అంటే ఏంటంటే ఇందులో మీరు చూస్తారు కదా, చిన్నగా బబుల్ లాగా ఉంది, దీంట్లో ఎయిర్ ఉంటుంది అన్నట్టు. సో బయట నుంచి ఎంత చలి వచ్చినా కానీ నాకు లోపల వేడిగానే ఉంటుంది. అండ్ ఇంతకుముందు తక్కువ డబ్బులకి జాకెట్స్ కొనేవాడిని, కానీ అవి అంత బాగుండేది కాదు. సో కొంచెం డబ్బులు, ఇది ఆల్మోస్ట్ 150 euros పడ్డది నాకు, అంటే 15,000 రూపీస్. కానీ మీరు నన్ను అడిగితే ఇది వాల్యూ ఫర్ మనీ, యూనిక్లో బ్రాండ్. అండ్ నేను చెప్పాను కదా, సేల్ వచ్చింది అనుకోండి, ఇది ఆల్మోస్ట్ 100 euros, అంటే 10,000లో వచ్చేస్తుంది. ఇదే కొనాలి అని చెప్పట్లేదు, ఇలాంటివి ఇక్కడ చాలా దొరుకుతాయి. ఇంకా బట్టల విషయానికి వస్తే చాలా మంది ఎక్కువ బట్టలు ప్యాక్ చేస్తారు, అసలు అవసరమే లేదు. మీరు ఏం చేయవచ్చు అంటే ఒక 3 జీన్స్, ఒక 2 కార్గో ప్యాంట్స్, ఒక 2
ఫార్మల్ ప్యాంట్స్ ప్యాక్ చేసుకోండి అండ్ టీ షర్ట్స్ మోస్ట్లీ ఫుల్ స్లీవ్స్ ప్యాక్ చేసుకోండి. అవి కూడా అంతే 7 days కదా, మేబీ 7-8 ప్యాక్ చేసుకోండి. ఇక్కడ హాఫ్ స్లీవ్స్ చాలా తక్కువ మంది వేసుకుంటారు, అది ఓన్లీ సమ్మర్లో వేసుకుంటారు ఎందుకంటే చలి ఉంటుంది కదా అండ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో హాఫ్ స్లీవ్స్ 1-2 తెచ్చుకోండి అంతే. అండ్ నైట్ ప్యాంట్స్. ఇంకొకటి థర్మల్ వేర్ అని ఉంటుంది, ఇప్పుడు మీరు గూగుల్ చేయొచ్చు వులెన్ వేర్. అది ఏంటంటే డ్రెస్ లేయర్స్కి వేసుకోవాలి. ఎప్పుడన్నా బయట వెదర్ నార్మల్ చల్లగా ఉందనుకోండి, ఇది జాకీలో దొరుకుతాయి థర్మల్ వేర్స్ అని. షర్ట్ ఉంటుంది, ప్యాంట్ ఉంటుంది. థర్మల్ వేర్ వేసుకొని ఆ పైనుంచి జీన్స్ ఆర్ టీ షర్ట్ వేసుకుంటారు అండ్ జాకెట్ కూడా వేసుకుంటారు. బయటకు వెళ్ళినాక వెదర్ చేంజ్ అయింది అనుకోండి, ఇలా జాకెట్ తీసేస్తారు అన్నట్టు. తీసేస్తే అప్పుడు ఆ చలి మనని ఆపుతుంది. సో ఈ థర్మల్ వేర్ ఉండడం వల్ల వెదర్ బట్టి మన డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ థర్మల్ వేర్ కూడా మీరు వీలైతే 1 or 2 కొనుక్కోండి, షర్ట్ అండ్ బాటమ్. సో ఎవరికన్నా బ్యాంకింగ్ ప్రొఫైల్ ఉంటే వీలైతే ఒక సూట్ తెచ్చుకోండి. నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కూడా తెచ్చుకుంటే పర్లేదు, ఎందుకంటే ఎవరన్నా ఆన్ సైట్ ఇంటర్వ్యూ పిలిస్తే మీరు సూట్ వేసుకొని వెళ్ళారనుకోండి కొంచెం బెటర్ ఇంప్రెషన్ ఉంటుంది. ఒకటి ఫార్మల్ షూ మాత్రం తప్పకుండా తెచ్చుకోండి, ఇక్కడ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఫార్మల్ షూ వీలైతే ఒకటి స్పోర్ట్స్ షూ ఫర్ రన్నింగ్, మీకు బయట ఏమన్నా ఫిట్నెస్ ఫ్రీక్ ఉంటే స్పోర్ట్స్ షూ యూజ్ అవుతుంది. అండ్ నార్మల్ షూ ఇప్పుడు నేను చూపించాను కదా, అలాంటి షూ ఒకటి తెచ్చుకోండి. ఇది ఎవ్రీడే యూజ్ కోసం పనికొస్తుంది విత్ గ్రిప్. అండ్ 2 towels అండ్ ఇన్నర్ వేర్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ తెచ్చుకోండి. అండ్ కాస్మెటిక్స్, మీకు ఏమన్నా ఫేర్ అండ్ లవ్లీ కానీ అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అవి. అండ్ వీలైతే ఒకటి షవర్ జెల్ తెచ్చుకోండి, ఇనీషియల్ గా పనికొస్తుంది. మీరు రాగానే కొనడానికి వెళ్ళారు కదా, షవర్ జెల్, కాస్మెటిక్స్. అండ్ కొంతమందికి ట్రిమ్మింగ్ అలవాటు ఉంటుంది, సో ఒక ట్రిమ్మర్ తెచ్చుకోండి. అండ్ షేవింగ్ బ్లేడ్స్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఇండియా, వీలైతే కొన్ని షేవింగ్ బ్లేడ్స్ కూడా తెచ్చుకోండి. సో ఇప్పుడు ల్యాప్టాప్ గురించి మాట్లాడదాము. ప్రతి ఒక్కళ్ళు మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ తెచ్చుకోండి ఇండియా నుంచి. మీరు స్టూడెంట్ అయితే మాత్రము మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే జర్మనీ వచ్చినాక కొనుక్కోండి, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో మీరు అక్కడ డబ్బులు బాగా సేవ్ చేయొచ్చు. సో ల్యాప్టాపే కాకుండా మొబైల్ ఫోన్ కూడా, మంచి మొబైల్ ఫోన్ ఉంటే అది తెచ్చుకోండి. అండ్ ఒక యూఎస్బి స్టిక్ అండ్ హార్డ్ డిస్క్ ఎక్స్టర్నల్ డ్రైవ్, వీలైతే ఒక చిన్న పవర్ బ్యాంక్ కొనుక్కోండి. పవర్ బ్యాంక్ ఎప్పుడు బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలి, సో ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. సో ఇండియాలో మీ ల్యాప్టాప్ కేబుల్ ఉంటుంది కదా, అది ఇక్కడ పనికి రాదు. సో మీకు యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ ఉంటే అది ఇట్లా కనెక్ట్ చేసి మనము పవర్కి పెట్టుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది అంటే, మీరు యూనివర్సల్ అడాప్టర్ కొంటే యూరోప్లోనే కాదు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రావెల్ అడాప్టర్ ఇండియా వచ్చినప్పుడు మొన్న క్రోమాలో కొన్నాను. ఆల్మోస్ట్ 2200 ఉండే. దీంట్లో డిఫరెంట్ కంట్రీస్కి తగ్గట్టు మనం కాన్ఫిగర్ చేయొచ్చు, చాలా ఈజీ. యూఎస్బి కూడా ఎనేబుల్డ్ ఉంది. సో ఇది మాత్రము అస్సలు కూడా మరవకండి, తెచ్చుకోండి, మీకు వచ్చినాక యూజ్ అవుతుంది. సో కంట్రీస్ బట్టి మనం కాన్ఫిగర్ చేయొచ్చు ఈ విధంగా అండ్ అకార్డింగ్లీ యూజ్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్, మీరు ఇండియా నుంచి రైస్ కుక్కర్ తెస్తే ఇది తప్పకుండా వాడాల్సి వస్తుంది. ఇక వంట విషయానికి వస్తే కంపల్సరీ ఒక చిన్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెచ్చుకోండి. అదే కాకుండా చిన్న ప్రెషర్ కుక్కర్. ఈ ప్రెషర్ కుక్కర్ ఎలా ఉండాలంటే ఇండక్షన్ బేస్డ్ ఉండాలి. జర్మనీలో గ్యాస్ సిలిండర్స్ వాడరు, అన్ని ఎలక్ట్రానిక్ స్టవ్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఏది కొన్నా కానీ, ప్యాన్ తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్ చేసుకోవడానికి ప్యాన్ కావాలి కదా, అది కూడా చిన్నది తెచ్చుకోవచ్చు. అండ్ స్మాల్ నైఫ్, ఒక ప్లేట్, మేబీ స్టీల్ ప్లేట్, అండ్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ ఇవి తెచ్చుకోండి. నైఫ్ కూడా స్మాల్ ఉంటే బెటర్, ఇట్లా ఫోల్డ్ చేసేటట్టు ఆర్ వాట్ ఎవర్. వెజిటేబుల్స్ కట్ చేసేటట్టు ఇనిషియల్ స్టేజ్లో సర్వైవల్ కష్టం అవుతుంది. మీరు రాగానే బయటకు వెళ్ళి కొనుక్కోవడం అంత ఈజీ కాదు. మీరు ఏ లొకేషన్లో ఉంటారో తెలియదు కదా. కొన్నిసార్లు ఇండియన్ వెజిటేబుల్స్ కూడా దొరకకపోవచ్చు. మీరు బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. చిన్న ప్లేసెస్లో ఉంటాయి కానీ కొంచెం కష్టం అన్నట్టు. అండ్ వీలైతే ఒక చిన్న ప్యాకెట్ సాల్ట్, ఒక చిన్న ప్యాకెట్ చిల్లీ పౌడర్ తెచ్చుకోండి. అండ్ ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ స్మాల్ బాటిల్ తెచ్చుకోండి. ఎందుకంటే మీరు వచ్చిన ఫస్ట్ డే డెఫినెట్లీ మీరు బయట డబ్బులు పే చేయడానికి ఇష్టపడరు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఏదో ఒక రెసిపీ చేసుకోవచ్చు. ఆయిల్ ఉండి ఈ ఉప్పు కారంతో యూ క్యాన్ డూ సంథింగ్. ప్యాన్ ఉంటుంది, బయటకు వెళ్ళి ఎగ్స్ కొనుక్కోవచ్చు.
సో ఫస్ట్ 2 days సొంతంగా ఏమన్నా కుకింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కొంతమంది షేర్డ్ హాస్టల్లో ఉంటారు. సో మీ యుటెన్సిల్స్ మీకు ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్. చాలాసార్లు షేరింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. సో అప్పుడు వేరే వాళ్ళ ప్లేట్స్ ఆర్ యుటెన్సిల్స్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. అందుకే బేసిక్ స్టఫ్ ఇవి మాత్రం తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ 1 kilo రైస్ కూడా బ్యాగ్లో పెట్టుకోండి. సో ఇప్పటి వరకు చెప్పినవి అన్ని బేసిక్ ప్యాకింగ్. ఎక్కువ ప్యాకింగ్ మాత్రం చేయకండి. మీ ఇంట్లో చాలామంది జంక్ ఫుడ్ కానీ అవి ఇవి ప్యాక్ చేస్తారు. నాకు తెలిసి అవి అన్నీ అవసరం లేదు. ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ కాంప్లికేటెడ్ ఇవన్నీ క్యారీ చేస్తే. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్పేస్, ఏమైనా హల్దీరామ్స్ అట్లాంటివి యూ క్యాన్ క్యారీ. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బర్త్ సర్టిఫికేట్. ఎవరైతే జర్మనీ వస్తున్నారో బర్త్ సర్టిఫికేట్ అపోస్టిల్ చేయించండి. కొంతమంది చేయించరు. సో ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళి చేస్తారు, తెలియదు ఎక్కడికి వెళ్ళి చేయాలనో. సో అందుకే హైదరాబాద్లో కానీ మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి అపోస్టిల్ ఎలా చేయాలని అడగండి, వాళ్ళే చెప్తారు. అది మాత్రం బర్త్ సర్టిఫికేట్ చేయించుకొనే రండి జర్మనీకి. మీ లగేజ్ మొత్తం ఒక 2 big suitcase లో ప్యాక్ చేశారనుకోండి. ఒకటి బ్యాక్ ప్యాక్, మోస్ట్ ఇంపార్టెంట్, మంచి క్వాలిటీ బ్యాక్ ప్యాక్ యూజ్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాల్సి వస్తుంది. మీరు నా బ్లాగ్స్ లో చూస్తుండొచ్చు. ఐ ఆల్వేస్ క్యారీ వాటర్ బాటిల్ అండ్ మై ఎక్స్ట్రా స్టఫ్. అంతేకాకుండా ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్ళినా కొనుక్కొని పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. నేను మొన్న ఇండియా వచ్చినప్పుడు చూశాను, ఇండియాలో ఫోన్ పే అండ్ యూపీఐ ఇవన్నీ ఎలక్ట్రానిక్ మనీ చాలా నడుస్తుంది. క్యాష్ చాలా తక్కువ తీసుకుంటారు. జర్మనీ ఇంకా ఆ పొజిషన్లోకి రాలేదు. మీరు కొన్ని షాప్స్కి వెళ్తే వాళ్ళు కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 100 euros క్యాష్ అండ్ కొన్ని కాయిన్స్ వీలైతే తెచ్చుకోండి. మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళతోని ముందే తెప్పించుకోండి. లేదంటే ఈ మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్లలో కూడా మీకు దొరుకుతుంది. మినిమం 100 to 200 euros క్యాష్, కొన్ని కాయిన్స్ తీసుకొని రండి. మీ లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో బేసిక్ థింగ్స్ అన్ని కవర్ చేశాను. ఇంతకు మించి మాత్రం ఏం ప్యాక్ చేయకండి. మన ఇంట్లో మనకు చాలా ఫుడ్ తీసుకుపోమని ఫోర్స్ చేస్తారు. మీరు మీ వెయిట్ ప్రకారం మీరు లేపగలుగుతారు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే అవన్నీ ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ దిగినాక మీకు వేరే ఊరికి ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే స్పీడ్ ట్రైన్స్ టు అదర్ సిటీస్ ఎయిర్పోర్ట్ కిందనే ఉంటాయి మోస్ట్లీ. సో అక్కడ ఏంటంటే మీకు 2 minutes టైమే ఉంటుంది. 2 minutes లో అందరు దిగుతారు, మీరు ఎక్కాలి. సో మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే మీరు పెట్టలేరు ట్రైన్ లోపల. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎవరన్నా ఇండియన్స్ మీకు కనిపిస్తే మీరు కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని ఒక రిక్వెస్ట్ కూడా పాస్ చేయొచ్చు. అండ్ అమ్మాయిలకు చెప్తున్నాను, ఎక్కువ ప్యాక్ చేయకండి. ఇక్కడ మన ఇండియన్ డ్రెస్సెస్ పనికిరావు. మోస్ట్లీ జీన్స్ అండ్ ఇట్లా ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ ఇట్లాంటివి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. హాఫ్ స్లీవ్స్ చాలా తక్కువ తెచ్చుకోండి, 2-3, అంతకన్నా ఎక్కువ తెచ్చుకోకండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశాను. మీకు ఏమన్నా ఉంటే కమెంట్స్లో రాయండి. కమెంట్స్లో ఉన్న రెస్పాన్సెస్ బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపించిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.